సిద్ధాంతి తిల్లారి నాగరాజు గారు. జయదేవ్ వాస్తు అండ్ ఆస్ట్రో న్యూమరాలజీ. మీ ఇంటిలోని కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ దోషములు, గృహవాస్తు దోషములు డౌజింగ్ చేసి చెప్పబడును. ఇళ్ల ప్లానులు వేయబడును. మీరు అనుకున్న పనులు ఆలస్యం అవుతున్న కాలసర్ప దోషములు, నాగదోషములు, కుజదోషములకు పరిహారం చూపబడును. మరియు మీకున్న ఏ సమస్యలకైనా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9989110469 9292357278. హలో అండి, అందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు నేర్చుకోబోయే కృతి హిమగిరి తనయే హేమలతే. ఇది దసరా నవరాత్రులు, అమ్మవారి దసరా నవరాత్రుల సందర్భంగా మీకోసం నేను చేస్తున్నటువంటి కృతి. ఈ కృతి విషయానికి వస్తే శుద్ధ ధన్యాసి రాగం ఆది తాళంలో ఉంది. ఇది కూడా చాలా ఫేమస్ అయినటువంటి కృతి. అలాగే దీని రచన హెచ్ఎన్ ముత్తయ్య భాగవతర్ గారు. శుద్ధ ధన్యాసి రాగం ఆది తాళం ట్యుటోరియల్ వీడియో ఇది. ఇప్పుడు మీరు నేను చెబుతున్నట్టుగానే మీరు కూడా ఇంతకుముందు మొన్న కూడా కృతి ఒకటి చేశాను. ఆ కృతిలో ఎలా అయితే మీరు పాడారో అలాగే దీన్ని కూడా తాళం వేస్తూ నేను చూపిస్తాను. స్వరం సాహిత్యం ఒక్కొక్క వేరియేషన్ 2 సార్లు నేను పాడుతూ ఉంటాను. ఒకసారి నాతో పాటు వినటము, రెండోసారి పాడటం మీరు చేయండి. ముందుగా శృతి విషయంకి వస్తే 6 పెట్టాను, 6 శృతి. ఇది ఏంటంటే అందరికీ కూడా తగినటువంటి శృతి ఇది. ఎందుకంటే 5, 5:30 పాడేవాళ్ళు ఉంటారు, తర్వాత 6:30, 7, 1 పాడేవాళ్ళు ఉంటారు. అందరికీ కూడా ఇది మీడియంగా ఉంటుంది కనుక ఇది 6 శృతి నేను చూస్ చేసుకున్నాను. మీరందరూ కూడా కామెంట్ చేయండి, ఏమైనా శృతి తగ్గించాలా పెంచాలా అనేటువంటి చెప్పండి. అలాగే మీకు ఏమైనా కృతులు కావాలంటే అది కూడా చేయండి. తర్వాత మెంబర్షిప్ కూడా తీసుకోండి. తర్వాత చేయబోయే కొన్ని ఐటమ్స్లో నేను మెంబర్షిప్ కోసం చేస్తాను. అది అందరికీ ఓపెన్ అవ్వదు. మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఓపెన్ అవుతుంది. అలాగే కీబోర్డ్ ట్యూటోరియల్స్ కూడా ఉంటున్నాయి, వాటిని కూడా చూడండి. ఇప్పుడు హిమగిరి తనయే హేమలతే ఆది తాళం శుద్ధ ధన్యాసి రాగం. అలాగే అంటే యాక్చువల్గా మీరు క్రియకు 4 అక్షరాలు చెప్పని మీరు పాడాల్సి ఉంటుంది. మొదలు పెడదాము. సా పా సా మళ్ళీ సా పా సా సా పా సా సా పా సా. శృతులు షడ్జం, షడ్జ పంచమాలతో పాటు సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, కైసికి నిషాదం వస్తుంది. ఇది కూడా చాలా ఫేమస్ అయినటువంటి పాట, రాగము. ఈ రాగంలో చాలా ఫేమస్ అయినటువంటి కృతులు, కీర్తనలు చాలా ఉన్నాయి. అందులో ఒకటిది ఆరోహణ అవరోహణ. సా గా మా పా నీ సా, సా గా మా పా నీ సా, సా నీ పా మా గ సా, సా నీ పా మా గ సా, సా గ మా పా నీ సా, సా గ మా పా నీ సా, సా నీ పా మా గ సా, సా నీ పా మా గ సా, సా గ మా పా నీ సా, సా గ మా పా నీ సా, సా నీ పా మా గ సా, సా నీ పా మా గ సా, సా గ మా పా నీ సా,
సగమ పని సాని పమగ సాని పమగ పాడదాము. 2 అక్షరాలు జాగ్రత్త నడుస్తుంది. తక్క హిమగిరి తనయే హేమలతే. తక్క హిమ అంటే తక్క దిమి తక్క దిమి తక్క దిమి అని మనకి 4 అక్షరాలు నడుస్తూ ఉన్నప్పుడు 2 అక్షరాలు జాగా తీసుకొని దాంతో స్టార్ట్ చేయాలి. స్వరం చెప్తాను. స్వరము సాహిత్యం ప్రతిసారి 2 సార్లు స్వరం, అలాగే దాని కింద 2 సార్లు సాహిత్యం చెప్తూ ఉంటాను. మొదటిసారి వినండి, రెండవసారి పాడండి. ససాని పాపమని పమగమ ససాని పాపమని పమగమ హిమగిరి తనయే హిమగిరి తనయే. స్వరం సాహిత్యం ససాని పాపమని పమగమ హిమగిరి తనయే. పాని పాని నీసా పాని పాని నీసా హేమలతే హేమలతే. స్వరం సాహిత్యం మళ్ళీ పాని పాని నీసా హేమలతే పాని పాని నీసా హేమలతే. ఇది మొదటి సంగతి. ఇది తాళంతో పాటు 2 సార్లు స్వరము, 2 సార్లు సాహిత్యం. ఇది మొదటి సంగతి అన్నమాట. ససాని పాపమని పమగమ పాని పాని నీసా హిమగిరి తనయే హేమలతే. ససాని పమని పమగమ పాని పాని నీసా హిమగిరి తనయే హేమలతే. మొదటి సంగతి అయిపోయింది. ఇప్పుడు రెండవ వేరియేషన్ ససాని పాపమని పమగమ. పాని పా నిన్నీసా వరకు కామన్గా వస్తుంది. అంటే పాని పా నిన్ని ఒక దుర్దానికి అయిపోయింది. సా అన్నాము. ఇప్పుడు సా ప్లేస్లో నిససా అంటాము. ఈ సా 4 అక్షరాల ప్లేస్లో నిససా అంటాము. చూడండి. ససాని పాపమని పమగమ పాని పాని నీసా నిససా అలా అనాలి. అక్కడ సాహిత్యం వచ్చేసి నిససాలో అంబా వస్తుంది. అంటే హిమగిరి తనయే హేమలతే అని ప్లెయిన్గా ఉంటుంది మొదటి వేరియేషన్. రెండవసారి సేమ్ నోటేషన్ ఉంటుంది. చివరిలో నిససా, అక్కడ అంబా అని వస్తుంది. అది చూద్దాం. నాతో పాటు చెప్పండి. ససా ని పమని పమగమ పాని పాని నీసా నిససా. మళ్ళీ ససా ని పమని పమగమ పాని పాని నీసా నిససా. అక్కడ హిమగిరి తనయే హేమలతే అంబా. హిమగిరి తనయే హేమలతే అంబా. అర్థమైంది కదా? ఇది రెండవ వేరియేషన్. మూడవది ఇంక 2 వేరియేషన్లే. హిమగిరి హేమలతయే హేమలతే మొదటిది. తర్వాత హిమగిరి తనయే హేమలతే అంబ. తర్వాత ఈశ్వరి శ్రీలలితే మామవ. ఈశ్వరి శ్రీలలితే మామవ వచ్చి అదొక 2 సంగతులు. ఈశ్వరి శ్రీలలితే చూద్దాం. ఇప్పుడు అంబాతో పాటు ఈశ్వరి శ్రీలలితే కంటిన్యూ అయిపోవాలి. కాబట్టి నిససా అయిపోయింది. ఇప్పుడు సా నిసాగా ససా ఈశ్వరి సనిగా సనిపా శ్రీలలి మణి పమగ మగ తే గమ పసని మామవా మామవా. అది ఇప్పుడు మీతో ఒక్కొక్కటి ఈశ్వరి
శ్రీలలి తే మామవ అంటే లఘువుకి ఈశ్వరి, ధృతాలకి శ్రీలలి, మళ్ళీ లఘువుకి తే, ధృతాలకి మామవ వస్తుంది. చూడండి, సా నిసాగా ససా అనండి, సా నిసాగా ససా ఈశ్వరి, సా నిసాగా ససా ఈశ్వరి, సా నిగా సా నిపా శ్రీలలి, సా నిగా సా నిపా శ్రీలలి, మని పమగ మగ తే, మని పమగ మగ తే, గమ పసని మామవా, గమ పసని మామవా. ఇప్పుడు సెంటెన్స్, ఈశ్వరి శ్రీలలి తే మామవ, సా ని సా గా స సా, సా ని గా సా ని పా శ్రీలలి, ఈశ్వరి శ్రీలలి, మళ్ళీ సా ని సా గా స సా, సా ని గా సా ని పా ఈశ్వరి శ్రీలలి, మని పమగ మగ గమ పసని తే మామవా, మని పమగ మగ గమ పసని తే మామవా. ఇప్పుడు మొత్తం స్వరం, మొత్తం సాహిత్యం విత్ తాళంతో చూద్దాం. ఇది సమయం వస్తుంది, అంటే ఆన్ ద బీటే వస్తుంది. హిమగిరి తనయే హేమలతే మొదటి సంగతి అయిపోయింది, హిమగిరి తనయే హేమలతే రెండవ సంగతి అయిపోయి అంబా అని కంటిన్యూషన్లో ఈశ్వరి శ్రీలలిత సమం వస్తుంది అనమాట. చూడండి, సా ని సా గా స సా, సా ని గా సా ని పా మని ప మగ మగ గమ పసని ఈశ్వరి శ్రీలలితే మామవా. ఆ మామవ పసనికి దీర్ఘం వచ్చేసి మళ్ళీ హిమగిరి అంటాం కదండి, అక్కడ జాగా ఉంది, జాగాలో కలిసిపోతుంది. పాడి 2 సార్లు స్వరం సాహిత్యం. సా ని సా గా స సా, సా ని గా సా ని ప మని ప మగ మగ గమ పసని శ్రీ ఈశ్వరి శ్రీలలితే మామవా. సా ని సా గా స సా, సా ని గా సా ని ప మని ప మగ మగ గమ పసని ఈశ్వరి శ్రీలలితే మామవా. అయిపోయింది. ఇది ఈశ్వరి శ్రీలలితే మొదటి వేరియేషన్. రెండవది మూడోది కూడా హిమగిరి తనయ్య మూడోది కూడా ఉంది. అక్కడ అంబా అనుకుని వచ్చేసిన తర్వాత హిమగిరి తనయ్య మూడో సంగతి వేరియేషన్ వచ్చి మళ్ళీ ఈశ్వరి శ్రీలలితే కొద్ది చిన్న వేరియేషన్ ఉంది. హిమగిరి తనయే మొదటి 2 ఒకేలాగా వచ్చినాయి, అంబా ఒకటి వేరియేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మూడవది సాగా సాని పని సాని పని ప మగ సగమా, సాగా సాని పని సాని పని ప మగ సగమా. మళ్ళీ చెప్పండి, సాగా సాని పని సాని పని ప మగ సగమా. అక్కడ హిమగిరి తనయే సాగా సాని పని ప మగ సగమా, హిమగిరి తనయే. మళ్ళీ సాగా సాని పని ప మగ సగమా, హిమగిరి తనయే. ఇప్పుడు హేమలతి దగ్గర హే పాని పా ప్లేస్లో పాసని పా నిన్ని పాసని అంటే హే హే, అక్కడ కొద్దిగా గమకం. పాసని పా నిన్ని సా నిససా నిససా, అది కామనే. మళ్ళీ అంబాకి నిససా అని వస్తుంది కాబట్టి పాసని పా నిన్ని సా నిససా. ఇంకోసారి అనండి, పాసని పా నిన్ని సా నిససా, హే మలతే అంబా. పాసని పా నిన్ని సా నిససా,
హేమలతే అంబా. ఇప్పుడు మూడో వేరియేషన్. సగ సని పని ప మగ సగమ పాసని పా నిన్ని సా ని స సా. మళ్ళీ సగ సని పని ప మగ సగమ పాసని పా నిన్ని సా ని స సా. సాహిత్యం. హిమగిరి తనయే హేమలతే అంబా. హేమగిరి తనయే హేమలతే అంబా. ఇప్పుడు విత్ తాళంతో స్వరం సాహిత్యం. సగ సని పని ప మగ సగమ పాసని పా నిన్ని సా ని స స. హిమగిరి తనయే హేమలతే అంబా. సగ సని పని ప మగ సగమ పాసని పా నిన్ని సా ని స స. హేమగిరి తనయే హేమలతే అంబా. ఇది అంటే మొదటి వేరియేషన్తో పాటు మొదటి వేరియేషన్ ప్లెయిన్గా ఉండి రెండవ వేరియేషను సేమ్ మొదటి దానిలాగా ఉండి అంబా కలుపుకుంటూ ఈశ్వరి శ్రీలలితే మొదటి వేరియేషన్ వచ్చేసింది. ఇప్పుడు హిమగిరి తనయే హేమలతే మూడో వేరియేషన్, అదే రెండో వేరియేషన్ అనుకోండి. అంబా ఉంటే అంబాతో కలిపి రెండో వేరియేషన్ పాడి అంబా కలుపుకొని ఈశ్వరి శ్రీలలితే తర్వాత వేరియేషన్ చూడండి. ఫస్ట్ ఇదేంటి? ఈశ్వరి శ్రీలలితే మామవా, అది మొదటిది. ఇప్పుడు రెండవది సా ని సా గా స సా. ఈశ్వరి కామన్ అనండి. సా ని సా గా స సా. ఈశ్వరి సా ని సా గా స సా. ఈశ్వరి ని సా గా ని స ని పా. శ్రీలలి ని సా గా ని స ని పా. శ్రీలలి సా ని సా గా స సా ని సా గా ని స ని పా. ఈశ్వరి శ్రీలలి సా ని సా గా స సా ని సా గా ని స ని పా. ఈశ్వరి శ్రీలలి. తే దగ్గర మొదటిది ఏంటి? మని ప మగ మగ అని ఉంది. ఇక్కడ మని ప మగ మగ మ సా. ఆ సా మళ్ళీ ధృతంలోకి వెళ్ళిపోతుంది. మని ప మగ మగ మ సా గమ పని. గమ పని అని గమకం వేసిన ఒకటే, గమ పసాని అన్న ఒకటండి. పని నిషాదం షడ్జములోకి వెళ్ళి ఇలా దిగుతుంది అనమాట. దాన్ని ప్లెయిన్గా పాడొచ్చు, లేదా గమ పసని కూడా అనుకోవచ్చు. ఇక్కడైతే మనం గమ పని అన్నాను. మని ప మగ మగ మ సా గమ పని అనండి. మని ప మగ మగ మ సా గమ పని. అక్కడ తే మామవ. మని ప మగ మగ మ సా. తే మని ప మగ మగ మ సా. తే గమ పసని గమ పని మామవ. గమ పని మామవ. మొత్తం చూద్దాం. ఈశ్వరి శ్రీలలిత అనేది చూద్దాం. సా ని సా గా స సా ని సా గా ని స ని పా. మని ప మ గ మ గ మ సా గమ పని. మళ్ళీ సా ని సా గా స సా ని సా గా ని స ని పా. మని ప మ గ మ గ మ సా గమ పని. ఈశ్వరి శ్రీలలితే మామవ. ఈశ్వరి శ్రీలలితే మామవ. స్వరం ఒకసారి, సాహిత్యం ఒకసారి. సా ని సా గా స సా ని సా గా ని స ని పా. మని ప మ గ మ గ మ సా గమ పని. ఈశ్వరి శ్రీలలితే మామవ. అది దాని తర్వాత మళ్ళీ హిమగిరి తనయ అనేటువంటిది మూడవది. ఎందా పాడాం కదా.
సగ సని పని సని పని ప మగ సగ మగ పాసని పా నిన్ని సా. అక్కడే ఎండింగ్ చెప్తాను. ఎండింగ్ అది ఇంకోసారి పాడతాం. అంటే ఒక్కొక్కటి 2 వేరియేషన్లు పాడతాం కాబట్టి 2 సార్లు పాడిన తర్వాత ముగింపు ఎలా ఉంటుందంటే మొదటి సంగతి తీసుకుంటాం. స సా ని ప ప మ ని ప మ గ మ పా ని పా నిన్ని. అక్కడ బ్రేక్ అనమాట. స సా ని ప ప మ ని ప మ గ మ పా ని పా నిన్ని అనండి. స సా ని ప ప మ ని ప మ గ మ పా ని పా నిన్ని. అక్కడ హిమగిరి తనయే హేమల లా దగ్గర బ్రేక్, చిన్న బ్రేక్, ఎక్కువ అవసరం లేదు. తర్వాత నీ నీ నిగాగాని సా నిగాగాని సా. అక్కడ తే నిగాగాని సా తే నిగాగాని సా తే. మొత్తం స సా ని ప ప మ ని ప మ గ మ పా ని పా నిన్ని నిగాగాని సా. హిమగిరి తనయే హేమల దే. అక్కడ ఎండ్ చేస్తాను అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఒకసారి నేను స్వరం ఒకసారి, సాహిత్యం ఒకసారి చెప్పాను కదా. ఇప్పుడు ఓన్లీ సాహిత్యం ఒకటి పాడుకుంటూ వస్తాను చూడండి. హిమగిరి తనయే హేమలతే హిమగిరి తనయే హేమలతే అంబాయీశ్వరి శ్రీలలితే మామవ 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 హిమగిరి తనయే హేమలతే. అక్కడికి మీరు దీన్ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అనుపల్లవి. రమావాణి రమావాణి సంసేవిత సకలే. రమావాణి సంసేవిత సకలే వచ్చేసి మీకు రమావాణి అని షష్ఠి అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత రమావాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సహోదరి. రాజరాజేశ్వరి రామ సహోదరి. అవి ఒక 2 వేరియేషన్లు, ఇవి ఒక 2 వేరియేషన్. ఫస్ట్ అనుపల్లవి. గమపని పాప సని సా రమా గమపని పా సని సా రమావాణి గమపని పా రమావాణి. ఈ చివర ఈ కారం వచ్చింది, కిందకు వస్తుంది, అది చూడండి. గమపని పా సని సా సని పమ సని పమ రావాలి. గమపని పా సని సా సని పమ. నాతో పాటు 2 సార్లు రమావాణి స్వరం సాహిత్యం అనండి. సమయం వస్తుంది, ఇది ఆన్ ద బీటే వస్తుంది, ఆఫ్టర్ బీట్ కాదు. గమపని పా సని సా సని పమ రమావాణి. మళ్ళీ గమపని పా సని సా సని పమ రమావాణి.
అది మొదటిది. రెండవది రమావాణి సంసేవిత సకలే కంటిన్యూషన్ అవుతుంది. గమ పని పాప సని సా సా సని సని పా సా సా సని సని పా మా సా సని సని ప మ ప ప ప ప ప సని సా 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 సని సని ప మ సా సని సని ప మ సే సంసే సా సా సంసే సా సని సని సంసేవిత పమ. అది సంసేవిత సకలే చూద్దాం. సా సని సని సా సా సని సని పమ సా సా సని సని పమ సంసే 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 సని ని సని సా సని ని సని పమ రావాలి. సా సని ని సని పమ అనండి. గమ పని పాప సని సా అక్కడ మామూలే. రమావాణి గమ పని పాప సని సా రమావాణి సా సని ని సని పమ సంసేవిత సా సని ని సని పమ సంసేవిత. రమావాణి సంసేవిత ఇది అనుపల్లవి. అనుపల్లవి స్టార్ట్ అయింది కదా, రమావాణి అయిపోయింది సస్టైన్తో. ఇప్పుడు రమావాణి సంసేవిత సకలే, అది రెండు వేరియేషన్లు అన్నమాట. మొదటిది రమావాణి ప్లెయిన్, తర్వాత రమావాణి సంసేవిత సకలే 2 వేరియేషన్స్. ఫస్ట్ వేరియేషన్ గమ పని పాప సని సా సా సని ని సని పమ ప సని సా అది రావాలి. గమ పని పాప సని సా సా సని ని సని పమ ప సని సా. మళ్ళీ చెప్పండి. గమ పని పాప సని సా సా సని ని సని పమ ప సని సా. రమావాణి సంసేవిత సకలే పాప సని సా సకలే అక్కడ వస్తుంది అనమాట. పాప సని సా సకలే వస్తుంది తాళంతో పాటు. గమ పని పాప సని సా సా సని ని సని పమ ప సని సా. రమావాణి సంసేవిత సకలే మళ్ళీ. గమ పని పాప సని సా సా సని ని సని పమ ప సని సా. రమావాణి సంసేవిత సకలే మొదటి వేరియేషన్. నెక్స్ట్ వచ్చేసి గమ పని పని సని పమ గస గమ పని సని పమ గస గమ పని సని పమ గమ పని స గస. ఇది చాలా బాగుంటుంది కానీ మంచిగా పాడాలి అందరూ. చెప్తాను. రమావాణి ఎలా ఉంది? ఫస్ట్ది గమ పని పాప సని సా అంతే. ఇది గమ పని పాప ని సని పమ గస గమ, అదంతా ఒక లఘువులో అయిపోతుంది. గమ పని పాప ని సని పమ గస గమ. మళ్ళీ చెప్పండి. గమ పని పాప ని సని పమ గస గమ. అక్కడ రమావాణి సం గస గమ సం గస గమ సం. గమ పని పని సని పమ గస గమ. రమావాణి సం గమ పని పని సని పమ గస గమ. రమావాణి సం. తర్వాత సేవిత సకలే మొదటిది రెండవది. సని ని సని పమ ప సని సా అన్న మొదటిది. ఇది పని సని పమ పని సని పమ పని సని పమ గమ అంతే. పని సని పమ గమ పని స గస పని సని పమ గమ పని స గస. చెప్పండి. పని సని పమ గమ పని స గస. అక్కడ సేవిత సకలే పని సని పమ గమ పని స గస. సేవిత సకలే పని సని పమ గమ పని స గస. సేవిత సకలే. ఇప్పుడు రమావాణి సంసేవిత సకలే
స్వరం సాహిత్యం రెండవ వేరియేషన్ విత్ తాళం. గమ పని ప పని స ని ప మ గ స గమ పని స ని ప మ గమ పని స గ స రమావాణి సంసేవిత సకలే గమ పని ప పని స ని ప మ గ స గమ పని స ని ప మ గమ పని స గ స రమావాణి సంసేవిత సకలే. అది రెండో వేరియేషన్. మొదటిది రెండు అయిపోయింది కదా. ఇప్పుడు మొదటిది స్వరం సాహిత్యం, రెండవది స్వరం సాహిత్యం. చూస్తూ పాడండి, పక్కన మీకు నోటేషన్ కనబడుతుంది కదా, చూస్తూ పాడండి. మొదటిది స్వరం సాహిత్యం, రెండవది స్వరం సాహిత్యం. ఏంటిది? రమావాణి సంసేవిత సకలే. గమ పని ప ప స ని స సా స ని ని స ని ప మ ప ప స ని స రమావాణి సంసేవిత సకలే. రెండవది గమ పని ప పని స ని ప మ గ స గమ పని స ని ప మ గమ పని స గ స రమావాణి సంసేవిత సకలే. ఇది రెండవది. తర్వాతది రాజరాజేశ్వరి రామ సహోదరి అనేటువంటిది. రాజరాజేశ్వరి రామ సహోదరి రెండు వేరియేషన్. మగ మగ స పై ఆక్టివ్లోకి వెళ్ళిపోవాలి. మధ్యమం మగ మగ స స స ని స ని ప మ ప ప ని స ని ప మ ని ప మ గ స గ మ ప ని. ఇది మొదటిది. మగ మగ స స స ని స ని ప మ ప. నాతో పాటు చెప్పండి. మగ మగ స స స ని స ని ప మ ప మగ మగ స స స ని స ని ప మ ప. అక్కడ రాజరాజేశ్వరి మగ మగ స స స ని స ని ప మ ప రాజరాజేశ్వరి. దాని తర్వాత రామ సహోదరి పని స ని ప మ ని ప మ గ స గ మ ప ని రామ సహోదరి పని స ని ప మ ని ప మ గ స గ మ ప ని రామ సహోదరి. మొత్తం మగ మగ స అది రాజరాజేశ్వరి రామ సహోదరి. చూద్దాం తాళంతో. అంత సమం ఇదంతా. మగ మగ స స స ని స ని ప మ ప ప ని స ని ప మ ని ప మ గ స గ మ ప ని రాజరాజేశ్వరి రామ సహోదరి మగ మగ స స స ని స ని ప మ ప ప ని స ని ప మ ని ప మ గ స గ మ ప ని రాజరాజేశ్వరి రామ సహోదరి. ఇది మొదటిది. రెండవది మగ మగ స ని గ స ని ప మ గ మ ప ని. రెండవది మగ మగ స ని గ స ని ప మ గ మ ప ని. మళ్ళీ చెప్పండి. మగ మగ స ని గ స ని ప మ గ మ ప ని. అది రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి మగ మగ స ని గ స ని ప మ గ మ ప ని రాజరాజేశ్వరి రామ సహోదరి సగ స ని ని ప ప మ మ గ గ స గ మ ప. మొదటిసారి పాడినప్పుడు ఇది కూడా రెండుసార్లు పాడతాం కాబట్టి మొదటిసారి పాడినప్పుడు సగ స ని ని ప ప మ మ గ గ స గ మ ప రామ సహోదరి. ఇప్పుడు స్వరం సాహిత్యం మొదటిది. అంటే ఇందులో మళ్ళీ మనం అక్కడ జాగాలో కలుసుకోవడానికి ఇంకో రెండు అక్షరాలు సగాని వెళ్తుంది. గమపని సగా అంతే. ఒకసారి గమప అంటే చివరి దీంట్లో, ఒకసారి గమప, రెండవసారి గమపని సగ హిమగిరి సగా అనేది వెళ్ళిపోతుంది. అది హిమగిరికి మళ్ళీ మనం ఆఫ్టర్లో అందుకుంటాం. ఆ ఆఫ్టర్లోకి సగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి. మగ మగ స ని గ స ని ప మ గ మ ప ని స గ స ని ని ప ప మ మ గ గ స గ మ ప రాజరాజేశ్వరి రామ సహోదరి. రెండోసారి దరి ప్లేస్లో సహోదరి ప్లేస్లో గమప ఉంది కదా, గమపని సగ వెళ్ళిపోతుంది. అంటే
గమ పని సగ దరి హిమగిరి అని అందుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, మగ మగ సా ని గ స ని ప మ గ మ ప ని స గ స ని ని ప ప మ మ గ గ స గ మ ప ని స గ అంటే మళ్ళీ సాగ ఇక్కడికి వచ్చేసాం. కాబట్టి రాజరాజేశ్వరి రామ సహోదరి హిమగిరి. ఇంకోసారి పాడదాం. మగ మగ సా ని గ స ని ప మ గ మ ప ని స గ స ని ని ప ప మ మ గ గ స గ మ ప ని స గ హిమగిరి. రాజరాజేశ్వరి రామ సహోదరి హిమగిరి తనయే అని వెళ్ళచ్చు. లేకపోతే రెండోదైనా పాడచ్చు. గమ పని సగ హిమగిరి. హిమగిరి అంటే మొదటిదే పాడాలి, ఎందుకంటే మూడవది సమూహం నుంచి వస్తుంది కాబట్టి మనం మొదటిదాన్ని పాడాలి. హిమగిరి తనయే హేమలతే అలా పాడాలి. రామావాణి ఈ రామావాణి సంసేవిత సకలే. రామావాణి సంసేవిత సకలే. రామావాణి సంసేవిత సకలే. రామావాణి సంసేవిత సకలే. రాజరాజేశ్వరి రామ సహోదరి. రాజరాజేశ్వరి రామ సహోదరి. రాజరాజేశ్వరి రామ సహోదరి. రాజరాజేశ్వరి రామ సహోదరి హిమగిరి అని మళ్ళీ మనం పల్లవికి వెళ్తాం. చరణం చెప్తాను, ఎందుకంటే ఐటెం ఫుల్ అయిపోతుంది. చరణం పాడిన తర్వాత మళ్ళీ అనుబంధం కిందే ఏదొస్తుందంటే ఆశాంబర హరి కేశ విలాసే. హరి కేశ విలాసే వచ్చి తర్వాత ఆనంద రూపే అమిత ప్రతాపే. అంటే రమావాణి సంసేవిత సకల ఎలా ఉందో ఇక్కడ ఆశాంబర హరి కేశ విలాసే ఎలా ఉంటుంది. రాజరాజేశ్వరి రామ సహోదరి ఎలా ఉందో ఆనంద రూపే అమిత ప్రతాపే అలా ఉంటుంది. కాబట్టి అది మీరు అనుబంధం కింద మలుచుకొని పాడండి. నేను డిస్క్రిప్షన్లో మీకు నోటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అది చూసుకోండి. ఇప్పుడు చరణం చూద్దాం. పప్ప మప్ప మగ మగమ పప్ప మని పమగస. పప్ప మప్ప మగ మగమ పప్ప మని పమగస. చెప్పండి నాతో పాటు. పప్ప మప్ప మగ మగమ పప్ప మని పమగస. పాశాంకుశేషు దండకారే. పప్ప మప్ప మగ మగమ పప్ప మని పమగస. పాశాంకుశేషు దండకారే. అది మొదటిది. రెండవది పసని సాని పాప మగమ. పాపమ ప్లేస్లో పసని సాని వస్తుంది, మిగతా అంతా కామనే. పసని సాని పాప మగమ గమ పాప మని పమగస అని సాకి షష్ఠి అని ఉంది మొదటి దాంట్లో. రెండో దాంట్లో నీ పమగస సా సా అని మళ్ళీ దీంట్లో. పాసా ఇది కూడా 2 అక్షరాలు జాగా అనమాట. పప్ప మప్ప మగ మగమ పప్ప మని పమగస. ప అది ఇక్కడ. పాశాంకుశేషు దండకరే. పప్ప మప్ప మగమ గమ పప్ప మని పమగస. పాశాంకుశేషు దండకరే. ఆ తర్వాత రెండోసారి పసని సాని పాప మగమ పాశాంకుశేషు. పసని సాని పాప మగమ పాశాంకుశేషు దండకరే మామూలే. గమ పాప మని పమగ సా సా సా. ఈ సా సా ఎక్స్ట్రా వస్తుంది.
దండకరే అంబా. పసని సాని పాప మగ గమ పాప మని పమగ సా అనండి. పసని సాని పాప మగ గమ పాప మని పమగ సా. పాశాంకుశేషు దండకరే అంబా. పసని సాని పాప మగ గమ పాప మని పమగ సా. పాశాంకుశేషు దండకరే అంబా. ఈ రెండు స్వరం సాహిత్యం పాడండి. పప్ప మప్ప మగ గమ పాప మని పమగ సా. పాశాంకుశేషు దండకరే. పసని సాని పాప మగ గమ పాప మని పమగ సా. ఆఫ్టర్ పాశాంకుశేషు దండకరే అంబా. పరాత్పరే. సని సాగ పరా సని సాగ పరా గని సగ పరే సని సాగ గని సగ అనండి. సని సాగ గని సగ పరా పరే సని సాగ గని సగ పరా పరే సని సాగ గని సగ పరా పరే. అది గమ పాప మని పమగ సా. నిజ భక్త హరే నిజ భక్త భక్త పరే నిజ భక్త హరే హరే అనుకోండి. నిజ భక్త హరే గమ పాప మని పమగ సా. నిజ భక్త హరే సని సాగ గని సగ పమ సని సాగ గని సగ గమ పాప మని పమగ సా. పరాత్పరే నిజ భక్త హరే. అంబాని మళ్ళీ మనం రిపిటేషన్ తీసుకున్నప్పుడు ఈ సస్టైన్లో మళ్ళీ సా అని అంబాని తీసుకొని కలుపుకుంటాం. అంబా పరాత్పరే నిజ భక్త హరే. అంబా పరాత్పరే నిజ భక్త హరే. పాశాంకుశేషం అది రెండో వేరియేషన్ పాడుకుంటూ స్వరం అంతా అనమాట. పసని సా తక్క పసని సాని పాప మగ గమ పాప మని పమగ సా. సని సాగ గని సగ గమ పాప మని పమగ సా. సని సగ గని సగ గమ పాప మని పమగ సా. పాశాంకుశేషు దండకరే అంబా. పరాత్పరే నిజ భక్త హరే అంబా. పరాత్పరే నిజ భక్త హరే. దీంతో మీకు చరణం అయిపోయింది. ఇక చరణంలో మిగిలిన పార్ట్ అంతా కూడా అనుపల్లవి లాగానే అనుబంధం కింద వస్తుంది. అనుబంధం అంటే సేమ్ స్వరం ఉంటుంది, సాహిత్యం మారుతుంది, అంతే తేడా.